ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు: ఉగ్రవాదులకు బలమైన సమాధానం చెప్పాలన్నదే ఆపరేషన్ సింధూర్ లక్ష్యమని భారత త్రివిధ దళాల అధిపతులు స్పష్టం చేశారు. కాల్పుల విరమణ పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్ మధ్య జరిగిన మహిళల ముక్కోణపు వన్డే సిరీస్లో విజేతగా భారత్ నిలిచింది. వార్తల వివరాలు: బుద్ధ పూర్ణిమ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ పౌరులకు అభినందనలు తెలిపారు. బుద్ధుడు అహింస, ప్రేమ, దయలను ఈ ప్రపంచానికి అందించారని ఆమె పేర్కొన్నారు. బుద్ధుని సిద్ధాంతాలు సమానత్వం, సౌహార్ద్రం, సామాజిక న్యాయంగా ఆమె తెలిపారు. ప్రజలు బుద్ధ భగవానుని ఆలోచనల నుంచి స్ఫూర్తిని పొందాలని రాష్ట్రపతి కోరారు. భారత్, పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ తర్వాత తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన నివాసంలో ఈరోజు అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో సహా త్రివిధ దళాధిపతులతో ప్రధానమంత్రి తాజా పరిణామాలపై చర్చలు జరిపినట్లుగా అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశంలో పాల్గొన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సరిహద్దులో ప్రస్తుత పరిస్థితిని వివరించారు. కాల్పుల విరమణ అవగాహన అనంతర పరిస్థితులపై సమావేశంలో చర్చించారని అధికార వర్గాలు తెలిపాయి. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులకు బలమైన సమాధానం చెప్పాలన్నదే ఆపరేషన్ సింధూర్ లక్ష్యమని భారత త్రివిధ దళాల అధిపతుల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, భారతీయ వైమానిక దళం డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి, వైస్ అడ్మిరల్ ప్రమోద్ స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ, దేశ సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలను ఖచ్చితమైన ఆధారాలతో గుర్తించి దాడులు నిర్వహించామని తెలిపారు. ఈ దాడులలో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని చెప్పారు. పౌరులపై దాడులకు పాకిస్తాన్ తగిన ప్రతిఫలం చెల్లించిందని డీజీఎంఓ పేర్కొంటూ, Operation Sindoor was conceptualized with a clear military aim to punish the perpetrators and planners of terror and to destroy their terror infrastructure. It set into motion a very diligent and microscopic scarring of the terror landscape across the borders and the identification of terror camps and training sites that we achieved total surprise, and those strikes across those 9 terror hubs left more than 100 terrorists killed, including high-value targets. ఇదిలా ఉండగా భారత వైమానిక దళం డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాట్లాడుతూ, పాకిస్తాన్ మన దేశంలోని పౌరుల మీద దాడులు చేశారని చెప్పారు. ఈ కారణంగానే తాము పాకిస్తాన్ మీద ప్రతిదాడులకు దిగాల్సి వచ్చిందని తెలియజేస్తూ, In the evening of 7th of May, we were saturated with a raid of Pakistani unmanned aerial vehicles and small drones, and all of them were successfully intercepted, and we have our robust counter-US hard kill and soft kill systems which did the job. However, the difference here was that we had targeted the terrorists. The adversary now has targeted our civilians and the military infrastructure, so it had to be responded to. So in a quick and calibrated response, that very night we struck their radar installations at Lahore. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో నిర్మించిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేటెడ్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీని ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక భారతదేశంలో ఉగ్రవాదం ఉనికి లేకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదని, దేశ రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక శక్తికి చిహ్నమని పేర్కొన్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాదుల మౌలిక వసతులను కూల్చివేసేందుకే భారత్ సేనలు ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ, भारतीय सेनाओं ने
ऑपरेशन सिंदूर को पाकिस्तान में मौजूद आतंकी ढांचा ढहाने के उद्देश्य से लॉन्च किया था। हमने उनके आम नागरिकों को कभी निशाना नहीं बनाया, मगर पाकिस्तान ने न केवल भारत के नागरिक इलाकों को निशाना बनाया, बल्कि मंदिर, गुरुद्वारा, गिरजाघर पर भी हमले करने का प्रयास किया। आज जो ब्रह्मोस फैसिलिटी शुरू हो रही है, मैं समझता हूं वह यूपी डिफेंस कॉरिडोर का एक गौरव होगा। यह सिर्फ उत्तर प्रदेश का ही नहीं, बल्कि देश का सबसे बड़ा ब्रह्मोस इंटीग्रेशन एंड टेस्टिंग फैसिलिटी सेंटर है। यह रक्षा क्षेत्र में भारत की आत्मनिर्भरता के प्रयास को भी मजबूती प्रदान करेगा। ఇదిలా ఉండగా బ్రహ్మోస్ భారతదేశం, రష్యా దేశాల అత్యున్నత రక్షణ సాంకేతిక సంగమంగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కాల్పుల నిలుపుదల చేయాలన్న ఆలోచన భారతదేశం, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి దోహదపడుతుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఇరు దేశాల పురోగతిని సూచిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. యునైటెడ్ కింగ్డమ్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ స్పందిస్తూ ఇరు దేశాల కాల్పుల నిలుపుదల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ చూపించిన ఈ స్ఫూర్తి ప్రాంతీయ స్థాయిలో శాంతి భద్రతను పునరుద్ధరించడంలో సహాయపడతాయన్న ఆశాభావాన్ని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు. ఉదయం ఇంటర్ మొదటి సంవత్సరం, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్ జట్ల మధ్య జరిగిన మహిళల ముక్కోనపు వన్డే సిరీస్లో విజేతగా భారత్ నిలిచింది. ఈరోజు కొలంబో వేదికగా జరిగిన ఈ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకపై భారత్ 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 343 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 48.2 ఓవర్లలో 245 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ ఓపెనర్ స్మృతి మంథానా 116 పరుగులు చేయగా బౌలర్లలో స్నేహ్ రాణా 4, అమన్ జ్యోతి 3 వికెట్లు తీశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ అసువులు బాసిన తెలుగు జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ఈరోజు నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాలో జరిగిన అంత్యక్రియలకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, ఎస్ సవిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ తదితరులు హాజరై మురళీ నాయక్కి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మురళీ నాయక్ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున అందిస్తామని వెల్లడించారు. మురళీ నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లుగా పేర్కొంటూ కేవలం దేశం కోసం పనిచేస్తాను, దేశం కోసం చచ్చిపోతాను కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేసి ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశాం. ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది కేబినెట్ లో ముందు పెట్టి తన నిర్ణయం తీసుకుంటాం. ట్రస్ట్ ద్వారా ఒక 25 లక్షల రూపాయలు వారి కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుంటే ఇదిలా ఉండగా మురళీ నాయక్ త్యాగం ఎప్పటికీ స్ఫూర్తి రగిలిస్తూనే ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల ప్రజలు ప్రస్తుతానికి సురక్షిత శిబిరాలలోనే ఉండాలని ఆ రాష్ట్ర పోలీసు అధికారులు కీలక సూచనలు చేశారు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య దాడుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా, బందీపురా, కుప్వారా జిల్లాల్లోని సరిహద్దు రేఖకు సమీపంలో ఉన్న గ్రామాలకు చెందిన దాదాపు 1.25 లక్షల మందిని భద్రతా బలగాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. పాకిస్తాన్ డ్రోన్ దాడుల కారణంగా సరిహద్దు గ్రామాలలో చాలా ఫిరంగి గుళ్లు చెల్లాచెదురుగా పడిపోయాయని, వాటి వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగే ప్రమాదం పొంచి ఉందని పోలీసు అధికారులు తెలిపారు. బాంబు నిర్వీర్య బృందాలను ఆయా గ్రామాలకు పంపి ఆ ఫిరంగులను నిర్వీర్యం చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు రేపటి నుంచి నెల రోజుల పాటు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ నెల 12 నుంచి జూన్ 13వ తేదీ వరకు సెలవులను మంజూరు చేస్తూ రిజిస్ట్రార్ జనరల్ వైవీఎస్బీజీ పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 16న యథావిధిగా కోర్టు కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. కాగా వేసవి సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు గాను వెకేషన్ కోర్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. మొదటి దశలో ఈ నెల 15, 22, 29వ తేదీలలో, రెండవ దశలో జూన్ 5, 12వ తేదీల్లో ఈ కోర్టుల ద్వారా విచారణలు జరగనున్నాయని ఆయన వివరించారు. దేశ పౌరుల భద్రతతో పాటు వ్యూహాత్మక ప్రయోజనాల కోసం 10 అత్యంత కీలకమైన ఉపగ్రహాలు నిరంతరం నిఘా నేత్రాలుగా పనిచేస్తున్నాయని
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడించారు. త్రిపుర రాజధాని అగర్తలాలో ఈరోజు జరిగిన సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఇస్రో ఉపగ్రహాలు భద్రతాపరమైన అంశాలతో పాటు వ్యవసాయం, టెలి ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్, వాతావరణ అంచనాలు, విపత్తుల సమయంలో నష్ట నివారణ వంటి అనేక పౌర సేవల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా తమకు అప్పగించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేశామని భారత వాయుసేన ఐఏఎఫ్ ఈరోజు సామాజిక మాధ్యమం ద్వారా ప్రకటించింది. జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా అత్యంత ఖచ్చితత్వంతో, వృత్తి నైపుణ్యంతో ఆపరేషన్ సింధూర్ను నిర్వహించామని వెల్లడించింది. ఈ ఆపరేషన్ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నందున తగిన సమయంలో సమగ్ర వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. తెలంగాణ ఎప్సెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం ఫలితాలు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో ప్రథమ, తృతీయ ర్యాంకులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు దక్కించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడకు చెందిన పల్లా భరత్ చంద్ర ప్రథమ ర్యాంకు సాధించగా, విజయనగరం జిల్లాకు చెందిన హేమసాయి, సూర్యకార్తిక్ తృతీయ ర్యాంకును కైవసం చేసుకున్నారని అధికారులు తెలిపారు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమాన సర్వీసులను ఈరోజు రద్దు చేశారు. విమానాశ్రయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో గల 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం 100 విమాన సర్వీసులు రద్దయ్యాయని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ వర్గాలు వెల్లడించాయి. దేశీయ విమాన సర్వీసుల్లో 52 అవుట్గోయింగ్ సర్వీసులు, 44 ఇన్కమింగ్ సర్వీసులను రద్దయ్యాయని తెలిపాయి. అయితే ఢిల్లీ విమానాశ్రయ కార్యకలాపాలు సాధారణంగానే సాగుతున్నాయని పేర్కొన్నాయి. జాతీయ భద్రతా పరిణామాలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈరోజు లేఖ రాశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, కాల్పుల విరమణ వంటి అంశాలపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ఆ లేఖలో కోరారు. ప్రస్తుతం దేశం ముందున్న సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టిగా నిర్ణయం తీసుకోవడానికి ఈ ప్రత్యేక సమావేశాలు ఒక అవకాశంగా రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉగ్రవాదులకు బలమైన సమాధానం చెప్పాలన్నదే ఆపరేషన్ సింధూర్ లక్ష్యమని భారత త్రివిధ దళాల అధిపతులు స్పష్టం చేశారు. కాల్పుల విరమణ పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్ మధ్య జరిగిన మహిళల ముక్కోణపు వన్డే సిరీస్లో విజేతగా భారత్ నిలిచింది. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.